బంగారం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లేకపోతే మీ బంగారం వాల్యూ మీద మీకే రిస్క్. ఎందుకంటున్నానంటే చాలా మంది బంగారాన్ని రెండు రకాలుగా భద్రపరుచుకుంటూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ ఇంట్లో ఉన్న లాకర్లో పెట్టుకుంటూ ఉంటారు. సెకండ్ వన్ బ్యాంక్లో ఉన్న లాకర్లో పెడతారు. బ్యాంక్లో లాకర్లో పెట్టినప్పుడు మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందంటే, ఓకే నేను బ్యాంక్ లాకర్లో పెట్టాను కదా, ఏదైనా కానీ పోతే వాళ్ళే బాధ్యత అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు ఒక రూల్ తెలియదు. అదేంటంటే బ్యాంకులో మీరు గోల్డ్ పెట్టిన తర్వాత లాకర్కు వాల్యూ ఉంటుంది, 5,000 10,000 సంథింగ్ ఉంటుంది. 5,000 కట్టేసి మీరు ఆ లాకర్ తీసుకుంటారు, మీ గోల్డ్ అందులో పెడతారు. బ్యాంక్లో ఏదైనా దొంగతనం జరిగినా, లేకపోతే బ్యాంక్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఆ గోల్డ్ పోయింది అని అనుకుందాం, అప్పుడు లోకర్ వాల్యూకి ఇంటూ 100 టైమ్స్ అమౌంట్ వేసి మీకు ఆ అమౌంట్ అనేది ఇచ్చేస్తాడు. అంటే 5,000 రూపీస్ అనుకోండి లోకర్ వాల్యూ, ఇంటూ 100 వేస్తే 5 లాక్ వస్తుంది. ఆ 5 లాక్ మీకు ఇచ్చేస్తాడు. లెట్స్ సే ఆ గోల్డ్ వాల్యూ 25 లాక్ ఉందనుకోండి, 5 లాక్ మీకు ఇచ్చాడు. మరి మిగతా 20 లాక్ ఎవరిని అడుగుతారు? మీరు ఎవరిని అడగడం కూడా అవ్వదు, బికాజ్ అది ఆర్బీఐ రూల్. మరి ఇలాంటి టైంలో స్మార్ట్ పీపుల్ ఎలా స్ట్రాటజిక్ పరంగా మూవ్ అవుతుంటారు అదే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎండింగ్ వరకు చూడండి. బేసిక్గా బ్యాంక్స్ దగ్గర ఇంకో ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అదేంటంటే గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే మీకు 100% ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. మీ గోల్డ్ వాల్యూ 25 లాక్ అనుకోండి, అది పోయినా కాలిపోయినా ఏం జరిగినా కానీ మీకు గోల్డ్ పైన ఎంతైతే వాల్యూ ఉందో ఆ రోజుకి ఆ అమౌంట్ అంతా కూడా మీకు బ్యాంక్ వాళ్ళు రీఫండ్ ఇవ్వాల్సిందే. సెకండ్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా? ఓడి అంటే పేరులోనే ఉంది, ఓవర్ డ్రాఫ్ట్ అని. 75% వరకు మీరు దాని మీద లోన్ అనేది తీసుకోవచ్చు. ఏ టైంలోనైనా తీసుకోవచ్చు, పర్టికులర్ ఈ టైంలో తీసుకోవాలంటూ ఏమీ లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓడి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉంటాయి. నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అది రికమెండ్ చేయను. ఎమర్జెన్సీ టైంలో అయితే మాత్రం మీరు దాన్ని తీసుకోవచ్చు. ఒకటి మీ గోల్డ్ సెక్యూర్గా ఉంటుంది, రెండు వచ్చేసరికి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లోన్ అనేది తీసుకోవచ్చు. అయితే ఇది ఏ బ్యాంక్స్లో అవైలబుల్గా ఉందని మీరు అడగచ్చు, చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఫెడరల్ బ్యాంక్, సెకండ్ యూనియన్ బ్యాంక్, థర్డ్ కెనరా బ్యాంక్, ఫోర్త్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫిఫ్త్ వన్ ఐసిఐసి బ్యాంక్, సిక్స్త్ వన్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్. ఈ 6 బ్యాంక్స్ లో మాత్రం ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది. మీకు ఈ బ్యాంక్ లో అకౌంట్స్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకొని గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా మీ గోల్డ్ ని సేవ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.